గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. దగ్గు, ఆయాసం, తుమ్ములు వంటి లక్షణాలు కొందరిలో ఎక్కువగా చూస్తుంటాం. అది వాతావరణంలో మార్పుల వల్ల కావచ్చు, లేదా పరిసర ప్రభావాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. కానీ జలుబు, ఆయాసం ఎక్కువ రోజులు వేధిస్తుంటే అది అనర్థాలకు దారితీస్తాయని గమనించాలి. మరి హోమియోలో అలర్జీ, సైనసైటిస్, ఆస్తమాలకు పరిష్కారాలు ఏమిటో న్యూక్లియస్ హోమియోపతి డాక్టర్ ప్రగతిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. జనరల్గా సైనసైటిస్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువగా వస్తుంది? మామూలుగా మనకి జలుబు చేసినప్పుడు ఒక 2-3 డేస్లో తగ్గిపోతుంది. కొంతమందికి మ్యాక్సిమం ఒక 7 డేస్లో, అంటే 1 వీక్ టైం తీసుకొని, అది మందులు వాడితే 7 రోజులు తగ్గుతుంది, మందులు వాడకపోయినా కూడా 7 డేస్లో తగ్గుతుంది అనేది ఎలా ఉంటుందో, అలా 7 డేస్లో జలుబు అనేది అదంతటా అదే తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ జలుబు ఒక వారం దాటిన తర్వాత కూడా, ఒక 14 రోజుల తర్వాత కూడా ఇంకా జలుబుతోనే ఇబ్బంది పడడము, అంటే ముక్కు దిబ్బడం, ఆయాసము, ఏ పని చేయాలన్నా కూడా కాన్సన్ట్రేషన్ లేకపోవడము, డల్ ఏకింగ్ పెయిన్ లాగా ఒక 2-3 వీక్స్ నుంచి ఏదైతే జలుబుతోనే మనం ఇబ్బంది పడతామో దాది సింపుల్గా కోల్డ్ ప్రాబ్లం అనేది సైనసైటిస్ ప్రాబ్లంగా దారితీసే అవకాశం ఉంటుంది. ఈ సైనసైటిస్ అనేది, సైనసెస్ అనేవి గాలిగదులు. ఈ గాలిగదులు అనేవి మన మొహంలో, ముక్కుకు, కళ్ళకి ఇరువైపులా ఒక 4 జతల గాలిగదులు అనేవి అమర్చబడి ఉంటాయి. ఈ గాలిగదులని మనము సైనసెస్ అంటాము. ఈ సైనసెస్ యొక్క పని ఏంటంటే, మనం తీసుకున్న గాలి ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచడము, ప్లస్ మన వాయిస్ రెజొనెన్స్, అంటే మన వాయిస్ క్లియర్గా వినబడడానికి ఉపయోగపడే గాలిగదులు అనేవి కొన్ని కారణాల వల్ల ఇన్ఫెక్షన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు ఈ గాలిగదుల లోపల ఏదైతే పల్చటి పొర ఏదైతే ఉంటుందో, మ్యూకస్ మెంబ్రెయిన్, అది వాపు చెందడం వల్ల, అంటే ఇన్ఫెక్షన్కి గురవ్వడం వల్ల, ఇది ఆ గాలిగదులు అనేవి ఇన్ఫెక్షన్తోన మ్యూకస్ అనేది ఎక్కువ ఉండిపోవడం వల్ల ఇది సైనసైటిస్ లక్షణం, అంటే సైనసైటిస్ ప్రాబ్లంగా మారే అవకాశం ఉంటుందండి. మరి సైనసైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? సైనసైటిస్ లక్షణాలు అనేవి మామూలుగా మనకు జలుబు చేసినప్పుడు ఏదైతే సింపుల్గా కోల్డ్ ఉండడము, కొద్దిగా ఇబ్బంది, అంటే అనీజీగా ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉంటుందో కాస్త తీవ్రంగా ఇబ్బంది పడటము, అంటే కోల్డ్ అనేది మనకి రోజంతా ఒక రకమైన అనీజీనెస్తోన తలంతా బరువు ఉండడము, హెడ్ఏక్ అనిపించడము, చెవులల్లా అంటే ఏదో చిన్నపాటి రింగింగ్ సౌండ్ లాగా వినిపించడము, కళ్ళు లాగినట్టు అనిపించడము, మెడ నొప్పి, ఈ లక్షణాలు అనేవి ఒక్కొక్కరి లోపల ఒక్కొక్క రకంగా ఉంటాయి. లక్షణాలు అనేవి అంటే మనము ఇనీషియల్గా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇది ఒక 1 మంత్ దాటినా కూడా మనకు జలుబు తగ్గట్లేదు అనే బేస్ మీద మనం ఒక అవగాహనకు వచ్చి సరైన విధానంలో ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో, ఈ సైనసెస్ లోపల ఏదైతే మ్యూకస్ ఏదైతే ఎక్సెస్గా చేరుతుందో దాన్ని తీసేసే ప్రయత్నంలో మనము స్టార్టింగ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే, అలాగే ఎలర్జీ, ఆస్తమాల సమస్యలు రావడానికి మెయిన్ కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? ఇప్పుడు ఎలర్జీ కావచ్చు, సైనసైటిస్ ప్రాబ్లం కావచ్చు, అస్తమా, ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల, ఈ పొగ, కాలుష్యం, వీటి వల్ల, కొద్దిగా నిద్ర లేకపోవడం వల్ల, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, కొన్ని రకాల సమస్యల వల్ల ఎలర్జీన్స్ రూపంలో మన లోపల ఒక రకమైన ఇన్ఫెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ అనేది సింపుల్గా జలుబుగా స్టార్ట్ అయ్యి అది సైనసైటిస్గా మారచ్చు, బ్రాంకియల్ అస్తమాగా మారచ్చు. కొన్నిసార్లు ఈ సమస్యని మనము కొన్ని రకాల టెంపరీగా కొన్ని రకాల మెడిసిన్స్ ద్వారా మనము తీసేసే ప్రయత్నంలో మనము రిలీఫ్ ఓరియంటెడ్గా తాత్కాలికంగా మెడిసిన్స్ వాడుతూ ఉంటే పోస్ట్పోన్ చేయడం వల్ల ఇది రకరకాల కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ఆస్తమా, సైనసైటిస్ పై సీజన్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు అస్తమా అనేది, సైనసైటిస్ అనేది సీజన్ అంటే సడన్గా వాతావరణంలో మార్పులు, అంటే ఈ రోజు వరకు ఎక్కువ ఎండ ఉండి సడన్గా వర్షం పడడము, సడన్గా వాతావరణంలో ఈ చేంజెస్ వల్ల వాళ్ళ లోపల సెన్సిటివిటీ లెవెల్స్ పెరగడము, రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల సైనసైటిస్ ప్రాబ్లం అనేది ఇదివరకు ఉన్నదానికంటే కాస్త పెరగడము, లేకపోతే అస్తమా ఏదైతే ఉంటుందో అది చల్లగాలి వల్ల కొద్దిగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, కాలర్ లైన్లో ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి శశికుమార్ గారు లైన్లో ఉన్నారు. శశికుమార్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి, చెప్పండి. మేడం మా బాబు 7 years మేడం, 7.5 years.
ఓకే చెప్పండి. అయితే మా బాబుకి యాక్చువల్ గా ఫ్రీక్వెంట్ గా బ్లడ్ వస్తుంటుంది మేడం. సమ్మర్ లో, ఎండాకాలంలో ఒక ముక్కు నుంచి బ్లడ్ వస్తుంటుంది. ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది. ఓకే చెప్పండి. అదే మేడం, ఏదైనా చెయ్యి గిట్ల ఏమైనా తగిలితే గానీ, ఎండకు బాగా తిరిగితే గానీ అట్లా బ్లడ్ వస్తుంది ఒక ముక్కులో. ఓకే ఇంకా తర్వాత పడుకున్నప్పుడు నైట్ గురక వస్తుంది. ఓకే మీ బాబు వయసు ఎంతండి? 7.5 8 years ఉంటాయి మేడం అంతే. 8 years ఏజ్. ఓకే అది, బాబుకు చిన్నప్పటి నుంచి అంటే తరచుగా జలుబు రావడము, కొన్ని రకాల మెడిసిన్స్ వాడడము, తరచుగా ఏమన్నా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఏమన్నా జ్వరం లాంటిది ఎక్కువ జరగడం ఏమన్నా జరిగిందా అండి? అయితే ఇవి ఏం జరగలేదు మేడం. జనరల్ గా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాడు తను. బాబు యాక్టివ్గానే ఉంటాడు. యాక్టివ్ చూడండి ఉంటాడు, మంచిగా ఆడుకుంటాడు. అయితే ఇది ఒక 1 year నుంచి ఉంది మేడం. అయితే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నాం ప్రెసెంట్ గా మేము. ఓకే మీరు ఏమైనా పరీక్షలు చేయించారా బాబుకి? అయితే ఒకసారి ఎక్స్రే తీయించినాం మేడం. ఎక్స్రే తీస్తే సైనసైటిస్ ప్రాబ్లం ఉందని ఈఎన్టీ డాక్టర్ అన్నారు. సర్జరీ చేయాలని అన్నారు. ఓకే అయితే 7.5 years చైల్డ్ చేయించడం కరెక్టా కాదా అనే దాంట్లో ప్రస్తుతానికి మీరు ఏం మెడిసిన్స్ వాడుతున్నారండి? అది హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాం మేడం యాక్చువల్ గా. ఓకే చూడండి, ఇప్పుడు సైనసైటిస్ ప్రాబ్లం అనేది అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు ఏదైతే సైనసెస్ అనేవి ఏవైతే గాలి గదులు ఏవైతే ఉంటాయో అవి ఇన్ఫెక్షన్కి గురవ్వడం వల్ల మనకి ఈ లక్షణాలు అనేవి కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మనము ఇబ్బంది పడాలి. అంటే సింపుల్ జలుబు అనేది కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పడుతూనే ఉంటారు. దీన్ని మనము సైనసైటిస్ ప్రాబ్లంగా పరిగణిస్తాం. ఈ సైనసైటిస్ ప్రాబ్లం అనేది పూర్తి స్థాయిలో పర్మనెంట్గా మనకు తగ్గాలి అని అంటే ఈ సైనసెస్ లోపల ఏదైతే ఫామ్ అవుతున్న ఏదైతే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే గుణాన్ని పోగొట్టాలి. ఆ గుణాన్ని పోగొట్టనంత వరకు మనకి ఈ రిలీఫ్ ఓరియంటెడ్గా కొన్ని రకాల ఈవెన్ హోమియోపతి కావచ్చు, రెగ్యులర్ మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్ కావచ్చు, ఈ ఒట్రివిన్ డ్రాప్స్ ఇట్లాంటివి ఏవైనా కావచ్చు, ఇవి టెంపరీగా వాడడం వల్ల ఇంకా కాస్త మనకు రోగనిరోధక శక్తి తగ్గడము, ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బాబు మనస్తత్వాన్ని బట్టి, శరీరతత్వాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని ఒక కోర్స్ ప్రకారంగా వాడితే బాబు లోపల ఇమ్యూన్ లెవెల్స్ ఏదైతే అంటే రోగనిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ చేసే విధానంలో ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుంది. రెండోది ముక్కు అంటే బాబు ముక్కు నుంచి బ్లడ్ కారడం అలాంటిది కూడా చెప్పారు. ఈ సైనసిస్ లోపల సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ లోపల ఏమవుతుంటే బలంగా చీదడం వల్ల అక్కడ ఉన్న చిన్న చిన్న క్యాపిలరీస్ ఏవైతే రక్తనాళాలు ఉంటాయో అవి చిట్లడం వల్ల కూడా అప్పుడప్పుడు బ్లడ్ పడడం కూడా జరుగుతూ ఉంటుంది. సమస్య ఏదైనా కావచ్చండి. దానికి రూట్ కాజ్ అంటే మూల కారణాన్ని గుర్తించి దాని బేస్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా తగ్గుతుందండి. ఓకేనండి, ఒరిస్సా నుంచి భాస్కర్ గారు లైన్లో ఉన్నారు. భాస్కర్ గారు, డాక్టర్ గారిని మీ డౌట్ అడగండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. యాక్చువల్లీ నేను రుద్రీక్ష ట్రైన్ డ్రైవర్ అండి. మళ్ళీ చెప్పండి. ట్రైన్ డ్రైవర్ అండి నేను రుద్రీక్ష. ఓకే చెప్పండి మేడం. ప్రాబ్లం ఏంటన్నది మాత్రం తెలియట్లేదు. రీసెంట్ గా స్నానం చేసి వచ్చిన తర్వాత విపరీతమైన తుమ్ములు వచ్చేస్తాయండి. కాస్త గట్టిగా మాట్లాడతారా అండి మీరు? అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత కొద్దిగా సోప్ వాటర్ ముక్కులోకి వెళ్ళిన తర్వాత కనీసం 40-50 తుమ్ములు వచ్చేస్తాయండి కంటిన్యూగా. ఓకే, అంటే మీకు ఎర్లీ మార్నింగ్ తుమ్ములు ఎక్కువ రావడం అలా ఏమైనా గమనించారా? ఎప్పుడు వస్తుందన్నది ఇర్రెగ్యులర్ గా వస్తాయండి. ఒక్కొక్కసారి వస్తే మాత్రం 40-50 తుమ్ములు వచ్చేస్తాయండి. నెక్స్ట్ కాలం చేంజ్ అయినప్పుడు శ్వాస కొద్దిగా ఏదైనా అప్స్టైర్ ఏదైనా ఎక్కేటప్పుడు లైట్ గా శ్వాస ఇబ్బంది పడుతుందండి. మీకు తుమ్ములతో పాటుగా అంటే మీకు ముక్కు పట్టేయడము, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం? ఎస్ మేడం, నిద్ర పట్టకపోవడం అంటే జరుగుతుంది మేడం. కానీ ఒకవైపు బ్లాక్ అవుతుందండి, ఒకవైపు రిలీజ్ అవుతుందండి. కొంతసేపు పోయిన తర్వాత సేమ్ బ్లాక్ అవుతుందండి, నెక్స్ట్ వన్ రిలీజ్ అవుతుందండి. అలా అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుందండి. ప్రెసెంట్ గా మీరు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా అండి? ఏం వాడలేదండి. ఒకసారి నాకు విపరీతమైన దగ్గు వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు నీకు బ్రాంకైటిస్ అన్నట్టు నేను సస్పెక్ట్ చేస్తానని చెప్పి ఒక ఇన్హేలర్ ఇచ్చారండి. ఒకటి చూడండి, మీరు చెప్పిన దాని ప్రకారంగా ఏదైతే మీరు చెప్తున్న ప్రాబ్లం అనేది ఒక సింపుల్ ఎలర్జీ రూపంలో మీకు సైనసైటిస్ ప్రాబ్లంగా మారడము, ఈ ప్రాబ్లమ్ని ఇంకా కొద్ది రోజులు నెగ్లెక్ట్ చేయడము, టెంపరీగా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది అస్తమాగా అంటే శ్వాసనాళంలోనికి ఇన్ఫెక్షన్ చేరడం ద్వారా రకరకాల కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఎలర్జీ ఏదైతే ఉందో దీన్ని మీ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో అంటే మీకు
సరిగ్గా కాస్త నిద్ర తక్కువ ఉండడము, ఏదైనా స్లీప్ డిస్టర్బెన్సు, స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా కూడా సమస్య అనేది పెరగడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ లోపల ఎలర్జీన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలర్జీన్స్ని బేస్ చేసుకొని, రూట్ కాజ్ బేస్ చేసుకొని మీరు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని, హోమియోపతిలో మెడిసిన్స్ వాడడం ద్వారా పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ నెల్లూరు నుంచి రఫీ గారు లైన్లో ఉన్నారు. రఫీ గారు, డాక్టర్ గారికి మీ డౌట్ అడగండి. మేడం. రఫీ గారు చెప్పండి. డాక్టర్ గారు, మా చెప్పండి. పాపకి 18 సంవత్సరాలు. ఓకే. మా పాపకి 18 సంవత్సరాలు. నిద్ర లేస్తానే ఒకటే తుమ్ముతా ఉంటది మేడం. ఓకే. ఏందనేది ప్రాబ్లం అంటే మేము మామూలుగా ఒక డాక్టర్ గారికి చూపించాము. ఓకే. వారు ఏంటంటే ఒక ముక్కులోకి ఏదో డ్రై ఇచ్చారు. ఓకే. అది దానివల్ల కూడా ఇంతవరకు ఇబ్బంది, అదేమో ఇంకా ప్రాబ్లం సాగుతూనే ఉన్నది. ఇంకా ఇప్పుడు ఎన్ని మంత్స్ నుంచి ఇబ్బంది పడుతుందండి పాప? మేడం, పాప ఈ ప్రాబ్లం నుంచి ఎన్ని మంత్స్ అయిందండి ఇబ్బంది పడబట్టి? ఇంచుమించు 12 ఏళ్ళ నుంచి స్టార్టింగ్ మేడం. ఓకే. ఏం అంటే మీరు డ్రాప్స్ అన్నారు కదా, డ్రాప్స్తో పాటుగా ఇంకేమైనా మెడిసిన్స్ వాడుతున్నారా అండి? ఇంకేం వాడలేదు మేడం. ఓకే. చూడండి, ఇప్పుడు పాపకి డ్రాప్స్ వాడడం వల్ల ఈ ఏదైతే ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది ఇంకా కాస్త డీకంజెస్టెన్స్ వాడడం ద్వారా, ఒట్రివిన్ లాంటి డ్రాప్స్ వాడడం ద్వారా అక్కడ ఇంకా ఇన్ఫెక్షన్ అనేది ఇంకా బలంగా పెరగడం అనేది జరుగుతుంటుందండి. అలా కాకుండా ఈ ఏదైతే మీరు ఒక సింపుల్ పిఎన్ఎస్ ఎక్స్రే అని ఉంటుంది, ఆ ఎక్స్రే తీయించుకోవడం ద్వారా మీకు సైనసైటిస్ ప్రాబ్లము ఎలా ఉంది, ఎక్కడెక్కడ అంటే ఏ సైనసెస్ అనేవి ఇన్ఫెక్షన్కి లోనైనాయి అనేవి మొత్తం చూసుకొని ఒక కరెక్ట్గా ఒక ప్రణాళిక ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సైనసెస్ లోపల ఏవైతే ఫామ్ అవుతున్నాయో, ఏదైతే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఫామ్ కాకుండా రూట్ కాజ్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తీసుకోవడం ద్వారా పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుందండి. ఈ ప్రాబ్లంకి కొంతమంది ఒక 3 to 4 years సఫర్ అయిన తర్వాత సర్జరీకి కూడా వెళ్తూ ఉంటారు. సర్జరీ అనేది కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. ఈ సర్జరీ చేయించుకోవడం ద్వారా ఏమవుతుందనంటే టెంపరీగా అక్కడ ఉన్న ఏదైతే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది సిరంజి ద్వారా డ్రైన్ చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఇన్ఫెక్షన్ ఫామ్ కావడానికి ఒక 3 months 6 months గ్యాప్లో మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫామ్ అవుతున్న గుణాన్నే పోగొట్టే విధానంలో మీరు పాపకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఫర్దర్గా ఇతర ప్రాబ్లమ్స్కి దారి తీయకుండా అవకాశం ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ కడప నుంచి చిట్టిబాబు గారు లైన్లో ఉన్నారు. చిట్టిబాబు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చిట్టిబాబు గారు చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం, నాకు ఈ అలర్జీ అనేది చాలా రోజుల నుంచి ఉంది. కాబట్టి అట్లా మామూలు ఇంగ్లీష్ మందులు తింటా అట్లా కొద్దిగా డిఫరెంట్. ఎలర్జీ అండి, కొద్దిగా కాస్త గట్టిగా మాట్లాడరా అండి. మా అలర్జీ అనేది అలర్జీగా మామూలుగా. హలో, మీ వాయిస్ క్లియర్గా లేదండి, కొంచెం గట్టిగా చెప్పండి. వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుందా? మాట్లాడండి. అలర్జీ అనేది ఇంచుమించు 2 years నుంచి ఉంది మేడం. ఓకే, చెప్పండి. అది ముక్కులు ఎక్కువ బ్లాక్ అవుతున్నాయి మేడం. ఓకే. మామూలుగా ఇంగ్లీష్ మందులు వాడితే కొంచెం కొద్దిగా రిలీఫ్ ఉంది. ఓకే. మామూలుగా ఈ వింటర్ సీజన్ వచ్చేటప్పటికి బాగా ముక్కులు బ్లాక్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లము ఎన్ని సంవత్సరాలకి ఇబ్బంది పడుతున్నారండి? ఇంచుమించు 2 years నుంచి ఉంది మేడం. నాకు 2 years నుంచి ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్ కాకుండా వేరే మెడిసిన్స్ ఏమైనా వాడారా? మందులు ఏమైనా వాడడం జరిగిందా అండి? హోమియోపతి మందులు అంటే ఎప్పుడు వాడలేదు మేడం. అంటే వేరే దీనికి నాకు పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా? పరీక్షలు అంటే మొన్న ఈ మధ్యన ఎక్స్రే తెప్పించుకున్నా మేడం. ఎక్స్రే ఏం చెప్పారండి? సైనసైటిస్ ఎక్కువ ఉంది, మీకు చీమ్ పట్టిపోయింది, అది బాగా ఇన్ఫెక్షన్ అయిందండి. ఓకే. ఆపరేషన్ చేయాలి దానికేనా అన్నారు మేడం. ఓకే. దానికోసం అనేసి ఈ స్టోన్ కూడా పూర్తిగా మారిపోయింది మేడం నాకు. ఇప్పుడు ఆపరేషన్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం అనేది జరగదండి. తాత్కాలికంగా ఏమవుతుంది, అదే అక్కడ ఏదైతే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది కొద్ది రోజులు అంటే మీకు ఒక 3 months 6 months రిలీఫ్ వస్తుందండి. మళ్ళీ వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ ఫామ్ అవడం ద్వారా సైనసైటిస్ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ సైనసెస్ ఏదైతే గాలి గదుల లోపల ఫామ్ అవుతున్న ఏదైతే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ అవుతున్న గుణాన్నే పోగొట్టాలి.
ఈ గుణాన్ని పోగొట్టనంత వరకు ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రియక్కర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంటు, మీ మనస్తత్వము శరీరతత్వము రెండూ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ మీరు ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఇది బ్రాంకియల్ అస్తమాగా ఇంకా ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్ మాదిరిగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ ఆస్ట్రేలియా నుంచి రామ్ ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. రామ్ ప్రసాద్ గారు నమస్తే అండి. డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు రామప్రసాద్ని. నాకు అప్పుడప్పుడు ముక్కు తుమ్ములు వస్తాయండి కంటిన్యూస్ గా. అది హే ఫీవర్ ఉంది ఇక్కడ మెల్బోర్న్ లో. ఓకే, కాస్త వివరంగా చెప్పరా అండి? వెదర్ చేంజ్ అయినప్పుడు చెప్పండి. ఎస్పెషల్లీ అక్టోబర్ నవంబర్ మధ్యలో నాకు గాలి వల్ల తుమ్ముళ్ళు వస్తాయండి. ఓకే, నేను సిట్రిజన్ టాబ్లెట్స్ వాడతాను, ఓకే, కంట్రోల్ అవుతుందండి. ఓ 2-3 డేస్ వచ్చి కంట్రోల్లో ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడన్నా వెదర్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. ఓకే. తుమ్ములు రావడంతో పాటుగా మీకు ఇంకా వేరే ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయా అండి? తలనొప్పి, చెవులు అంటే ఒక రకమైన సౌండ్ వినిపించడము, చెవులల్లా తలంతా అనిపించడము, అలాంటిది ఏమన్నా ఉందా అండి? లేదండి, అదేం లేదండి. ఓన్లీ ఎర్లీ మార్నింగ్ తుమ్ములు ఎక్కువ రావడం? ఎర్లీ మార్నింగే కావచ్చు, లేదంటే ఈవినింగ్ కానీ, ఈవెన్ వర్క్ టైంలో కానీ, ఎప్పుడైనా సడన్ గా వెదర్ కండిషన్ చేంజ్ అయినప్పుడు, చల్లటి గాలి తగిలినప్పుడు ఆ పరిస్థితి వస్తుందండి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారంగా ఎలర్జీ రూపంలో మీకు ఈ సైనసైటిస్ ప్రాబ్లం అనేది ఎక్కువ కావడం జరిగిందండి. దానివల్ల ఏమవుతుందని అంటే సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ లోపల ఈ సైనసెస్ అనేవి ఏవైతే గాలిగదులు ఏవైతే ఉంటాయో అవి ఇన్ఫెక్షన్కి లోనవ్వడం వల్ల అక్కడున్న లోపలి పొర ఏదైతే ఉంటుందో అది ఏదైతే మ్యూకస్ మెంబ్రెయిన్ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ అవ్వడం ద్వారా అది ఒక రకమైన ఇన్ఫెక్షన్కి లోనవ్వడం వల్ల ఈ రకమైన లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలర్జిక్ రైనైటిస్గా ఉన్న సమస్య స్లోగా సైనసైటిస్కి మారడము, సైనసైటిస్ ప్రాబ్లం కాస్త బ్రాంకియల్ అస్తమాగా మారడము, ఇలా తర్వాత మనము ఈ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేస్తుంటే లంగ్స్ ఇన్ఫెక్షన్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇనీషియల్ స్టేజ్లో ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా పర్మనెంట్గా ఈ ఇన్ఫెక్షన్ తీసేసే విధానంలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత కాంప్లికేషన్స్కి వెళ్ళకుండా అవకాశం ఉంటుందండి. ఓకేనండి, గద్వాల నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి మేడం. మా బాబుకి వచ్చేసి 13 years అండి. ఓకే, చెప్పండి. అయితే అది అప్పుడప్పుడు తర్వాత వెదర్ చేంజ్ అయినప్పుడల్లా విపరీతమైన చెమట వస్తుంది మేడం. ఓకే, జలుబు చేసి విపరీతమైన చెమట వస్తుంది. మామూలుగా టాబ్లెట్స్ తర్వాత అవి వాడినప్పుడు మామూలుగా వచ్చేసి అప్పటి వరకు కంట్రోల్ అయినట్లు ఉంటుంది. కానీ అది మళ్ళీ కంటిన్యూగా వస్తుంది. దానికి తోడు అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తుంది మేడం. ఓకే, మీరు ఏమైనా పరీక్షలు చేయించారండి బాబుకి? అది ఎక్స్రే చేయించాం మేడం. హలో, చెప్పండి, పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా అండి? ఎక్స్రే చేయించామండి. ఎక్స్రే తీయించారా బాబుకి? అవునండి. ఏం ప్రాబ్లం అని చెప్పారండి? ఏదో లైట్ బ్రాంకైటిస్ ప్రాబ్లం అని చెప్పారండి. సైనసైటిస్ ప్రాబ్లం అని చెప్పారా? బ్రాంకైటిస్ అన్నారండి. బ్రాంకైటిస్. హలో, బ్రాంకైటిస్ అన్నారండి. బ్రాంకైటిస్. ఓకే, చెప్పండి. మన అదే దాని గురించి అందుకనే అడుగుతున్నామండి. చిన్నప్పటి నుంచి బాబుకు ఇలానే తరచుగా కోల్డ్ కావడము, కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం అలా ఏమైనా జరిగిందా బాబు చిన్న ఉన్నప్పుడు? అంటే మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే తర్వాత మామూలుగా వాళ్ళు కాఫ్ సిరప్ కానివ్వండి, లేకపోతే కొన్ని రకాల టాబ్లెట్స్ ఆ విధంగా ఇచ్చేవారండి. అవి ఇచ్చినప్పుడు కాస్త ఉపశమనంగా ఉండేది. మరి ఈ వెదర్ చేంజ్ అయినప్పుడల్లా కూడా తర్వాత మళ్ళీ ప్రాబ్లం మేడం సేమ్. ఒకటి చూడండి, బాబుకు చిన్న ఉన్నప్పటి నుంచి కొన్ని రకాల అంటే తరచుగా కోల్డ్ కావడము, కొన్ని రకాల అంటే ఈ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రికరెంట్గా యాంటీబయాటిక్స్ ఇలాంటివి వాడడం ద్వారా బాబు లోపల ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది స్లోగా తగ్గడం జరుగుతుందండి. సింపుల్గా ఉన్న ఏదైతే అలర్జిక్ రైనైటిస్ సైనసైటిస్ ప్రాబ్లము
కాస్త బాబు లోపల బ్రాంకైటిస్గా మారడం జరిగింది. ఈ బ్రాంకైటిస్ని ఇప్పుడు ఈ స్టేజ్లో మనం నెగ్లెక్ట్ చేస్తే ఈ ప్రాబ్లం స్లోగా మళ్ళీ అస్తమగా కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టేజ్లో బాబు యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకునే విధానంలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ లోపల ఏదైతే బ్రాంకైటిస్ లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసే ప్రయత్నంలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా బాబుకు యొక్క రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ దుబాయ్ నుంచి సాగర్ గారు లైన్లో ఉన్నారు. సాగర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. మేడం నాకు చెప్పండి. స్మెల్ సరిగా అనిపించట్లేదు. స్మెల్ తీసుకోలేకపోతున్నాను. స్మెల్ అంటే సాగర్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఉంచి డైరెక్ట్ గా మీ క్వశ్చన్ అడగండి. ఓకే అండి. చెప్పండి మేడం, నేను స్మెల్ సరిగా చేయలేకపోతున్నానండి. స్మెల్ నాకు అంటే 80% వరకు నాకు స్మెల్ ఉండట్లేదండి. ఓన్లీ 10% 5% కెన్ స్మెల్ ఇట్ అండి. తర్వాత నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అని అన్నారు ఇంతకు ముందు. దాని తర్వాత ఇలాగ స్మెల్ చూడలేకపోతున్నాను. మీకు స్మెల్ పర్సెప్షన్ లేకపోవడంతో పాటుగా ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేవండి, ఏమి ప్రాబ్లమ్స్ ఏం లేదండి. డయాబెటీస్ అన్నట్టు ఉన్నది. డయాబెటీస్ ఉంది. హలో, డయాబెటీస్ ఉందని చెప్తున్నారు. ఓకే, చూడండి, స్మెల్ పర్సెప్షన్ లేకపోవడం అనేది సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ లోపల, సివియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళ లోపల ఇలా జరుగుతుందండి. ఈ సైనసైటిస్ ప్రాబ్లం రావడానికి సైనసెస్ ఏదైతే ముక్కు లోపల ఒక్కొక్కసారి కండ పేరుకుపోవడం జరుగుతుంది. దీన్ని నేజల్ పాలిప్స్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ అనేది తాత్కాలికంగా కొన్ని రకాల రెగ్యులర్ మెడిసిన్స్ ద్వారా మనము టెంపరీగా తగ్గించుకునే ప్రయత్నంలో మనం ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా అక్కడ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అనేది అలానే ఉండిపోవడం వల్ల ఈ సైనసైటిస్ అనే ప్రాబ్లం అనేది ఎక్కువ అంటే ఈ స్టేజ్కి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సైనసెస్ లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని తీసేసే ప్రయత్నంలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్గా వేరే ప్రాబ్లమ్స్గా మారకుండే అవకాశం ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు రామచంద్రపురం నుంచి లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. మేడం గారు నమస్తే అండి. ప్రసాద్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఉంచి డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మేడం గారు మా మిస్సెస్ కి 33 ఇయర్స్ అండి. మీ మిస్సెస్ కి? అది 1 ఇయర్ 33 ఇయర్స్ అండి. 33 సంవత్సరాలు అండి. 33 ఇయర్స్, చెప్పండి. అవునండి. మా మిస్సెస్ కి అండి ముక్కులోని చిన్న కాయ కింద వేసిందండి, జలుబు చేసింది ఎక్కువగా. ఓకే. అది ఆల్రెడీ నేను ఇంగ్లీష్ మెడిసిన్ అది వాడానండి, ఆల్రెడీ హోమియోపతి కూడా వాడాను. ఓకే. ఇది వరకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడినప్పుడు అండి ఒకసారి తగ్గింది, కాయ తగ్గిందండి. మళ్ళీ 1 మంత్ బ్యాక్ నుండి బాగా ఎక్కువగా జలుబు చేయడం అండి, పొద్దుట లేకపోతే తుమ్ములు ఎక్కువగా వస్తున్నాయండి, తగ్గట్లేదు. ఓకే. అది ట్రీట్మెంట్ ఏం చేస్తే బాగుంటుందండి? ఒకటి చూడండి, ఏదైతే ఈ ఎలర్జీ ఏదైతే ఉందో సైనసైటిస్ ప్రాబ్లము, దీన్ని ఈ సైనసెస్ లోపల ఫామ్ అవుతున్న ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ అవుతున్న గుణాన్ని పోగొట్టినంత వరకు మీకు మళ్ళీ ప్రాబ్లం అనేది రిపీట్ కావడం జరుగుతుందండి. అలా కాకుండా తన మనస్తత్వము శరీరతత్వము రెండూ బేస్ చేసుకొని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ని ఒక కోర్స్ ప్రకారంగా ఒక 7 to 8 months కోర్స్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆమె లోపల ఏదైతే రోగనిరోధక శక్తి ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిందో దాన్ని ఇంప్రూవ్ చేసుకునే విధానంలో మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకేనండి. కారంపూడి నుంచి హరిబాబు గారు లైన్లో ఉన్నారు. హరిబాబు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సరేనండి. హలో హరిబాబు గారు, మీ సమస్య డాక్టర్ గారికి చెప్పండి. హలో హరిబాబు గారు, చెప్పండి, వింటున్నాను. నాకు కొద్దిగా అలర్జీ ఉందండి. ఓకే, చెప్పండి. ఒక మినిమం 10 years నుండి తగ్గట్లేదండి. ఓకే, ఎలర్జీ అంటున్నారు కదా, మీకు ఏ రకమైన ఎలర్జీ? ఫుడ్ వల్ల ఎలర్జీనా, దేంటిదని ఏమైనా పరీక్షలు చేయించుకున్నారా అండి? పరీక్షలు చేయించుకున్నానండి. ఓకే, చెప్పండి. 10 years మరి మందులు వాడితే తగ్గిద్దండి. ఎలర్జీ అనేది తుమ్ముల రూపంలో ఎక్కువ ఉందా, లేకుంటే శరీరం మీద ఏమైనా దురద రావడము, ఏమైనా ర్యాష్ లాంటిది ఏమైనా రావడం జరిగిందా అండి? శరీరంలో శరీరంలో వచ్చిందండి. అర్థం కాలేదండి. అండర్ గ్రౌండ్ అండి. ఓకే, శరీరంలోనే అండి. ఓకే, చెప్పండి. అదే ప్రాబ్లం అండి. దానికి చూడండి, ఏంటని అడుగుతున్నారు. శరీరంలో ఎలర్జీన్స్ అనేవి
రావడం ద్వారా అంటే మన లోపల సెన్సిటివిటీ లెవెల్స్ అనేవి పెరగడం ద్వారా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఈ లెవెల్స్ పెరగడం ద్వారా మనము అంటే వాతావరణంలో ఏ రకమైన చిన్న చేంజ్ కావచ్చండి, దానికి అతిగా స్పందించడం అనేది మన బాడీ అనేది అతిగా స్పందించడం జరుగుతుంది. దాని రూపంలో కొంతమందికి అంటే స్కిన్ మీద ర్యాష్ రావడము, తరచుగా అంటే ఎర్లీ మార్నింగ్ తుమ్ములు ఎక్కువ రావడము, లేకపోతే అస్తమానం ముక్కు కారుతుండడము, లేకపోతే ముక్కు పట్టేయడము, ఇలా సైనసైటిస్ లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటి సైనసైటిస్గా లక్షణాలు అనేవి తీవ్రతరంగా ఉండడం అనేది జరుగుతుంటుందండి. దీనికి మీరు సెన్సిటివిటీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని తగ్గే ప్రయత్నంలో అంటే రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకునే విధానంలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది ఫర్దర్గా వేరే ప్రాబ్లంగా మారకుండా ఉండే అవకాశం ఉంటుందండి. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ తిరుపతి నుంచి కమల్నాథ్ గారు లైన్లో ఉన్నారు. కమల్నాథ్ గారు, డాక్టర్ గారిని మీ డౌట్ అడగండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం, నాకు చాలా కాలంగా ఒక 10 years గా దాదాపుగా జలుబు ఎప్పుడు ఉంటుంది మేడం, అంత సీజన్ అని లేకుండా ఎప్పుడు ఉంటుంది. 7-8 years నుంచి డాక్టర్ గారి దగ్గర నాకు సైనస్ ఉంది అన్నారు. ఓకే, ఇప్పుడు 7-8 లైట్ గా years నుంచి అప్పుడప్పుడు నేను స్మెల్ ఓకే. మేడం నేను ఇప్పుడు అప్పుడప్పుడు స్మెల్ చేయగలను, అప్పుడప్పుడు నాకు స్మెల్ చేయడం కూడా కుదరట్లేదు. పసుపు రంగులో వస్తుంది మేడం నాకు. 7-8 years నుంచి మీరు సైనసైటిస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారా? జలుబు ఎప్పుడు ఉంటే అది బై బర్త్ అలాగే ఉంది అనుకున్నారు ఇంట్లో వాళ్ళు, బట్ నేను బయట చెకప్ చేసి సైనస్ అని మీకు బై బర్త్ అంటే మీకు అంటే డిఎన్ఎస్ ప్రాబ్లం అంటే ముక్కు దూలం ఏదైతే ఉంటుందో అది పక్కకు జరగడం ఏమన్నా అలా చెప్పారండి? జరిగింది మేడం అది. హలో హలో అవును మేడం, అవును మేడం, అవునని చెప్తున్నారు. ఓకే, చూడండి, కొంతమంది లోపల ఈ సైనసైటిస్ ప్రాబ్లం రావడానికి ఈ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల సైనసైటిస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మరికొంతమందిలో ముక్కు లోపల కండ పేరుకొని పోవడం అంటే నేజల్ పాలిప్స్ అంటారు. ఈ నేజల్ పాలిప్స్ లేకపోతే ముక్కు దూలం ఏదైతే ఉంటుందో సెప్టమ్ అంటారు, నేజల్ సెప్టమ్, అది కుడివైపు కానీ ఎడమవైపు కానీ జరగడం అనేది జరుగుతుంటుంది. ఇలా డిఎన్ఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ లోపల కూడా సైనసైటిస్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంటుందండి. దీనికి మీరు సైనసెస్ లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే గుణాన్ని పోగొట్టే ప్రయత్నంలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్గా ఇతర ప్రాబ్లంగా మారకుండా ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే, ఆస్తమా, అలర్జీ, సైనసైటిస్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.